అర్ధ కుంభమేళా తొలి రోజు పవిత్ర త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా ఇవాళ ప్రారంభమైన అర్ధ కుంభమేళా మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరొందిన కుంభమేళాకు ఈ ఏడాది 15 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు సాధువులకు చెందిన వివిధ సంస్థలను ఏకతాటిపైకి తెస్తూ 8వ శతాబ్దంలో అఖాడాలను నెలకొల్పాడు ఆదిశంకరాచార్యులు. అఖాడా అనగా అఖండమైనది, విభజించరానిది అని అర్థం. వేకువజామునే త్రివేణి సంగమాన్ని చేరుకున్న అఖాడాలు ఉదయాన్నే సహిస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో కుంభమేళ ప్రాంగణమంతా హరహర మహాదేవ నినాదాలతో మార్మోగింది. मकर संक्रांति 2019 के पर्व पर प्रथम शाही स्नान श्री अपने इष्टदेव भगवान कपिल, गणपति गजानन भगवान एवं आचार्य महामंडलेश्वरों के साथ निर्विघ्न प्रसन्नता पूर्वक बहुत भव्य से शास्त्रोक्त विधि परंपरागत अनुसार स्नान पर्व मनाया गया है। सब श्री पंचायत अखाड़ा महानिर्वाणी का स्नान हो गया है। अब हम अपनी शिविर का प्रस्थान कर रहे हैं आपके चैनल के माध्यम से। प्रशासन की व्यवस्था ही बड़ी सुंदर है। सभी भारतवासियों को बहुत बहुत शुभकामना। आपके द्वारा ये मैसेज सभी पहला शाही स्नान है 15 जनवरी मकर संक्रांति का, तो काफी उत्साह के साथ जो है ये यहाँ पर किए हुए जो हमारे कर्म है उस कर्मों का क्षय हो जाता है, अच्छे फल की प्राप्ति होती है। यह लौकी का और परलौकी का जो यात्रा संगम है वो इसी त्रिवेणी संगम से शुरू होता है। हर हर महादेव। యూపీ ప్రభుత్వం సైతం కుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేసింది. గంగా యమున నదీ తీరాన 32,000 హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్ నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు సృష్టించింది. ఈ తాత్కాలిక నగరంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఏర్పాట్ల కోసం యూపీ సర్కార్ 4,200 కోట్లు ఖర్చు చేసింది. కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. బందోబస్తు కోసం 20,000 మంది పోలీసులు, 6,000 మంది హోంగార్డులు, 40 పోలీస్ స్టేషన్లు, 40 ఫైర్ స్టేషన్లు, 80 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. 30 మహిళా పోలీస్ స్టేషన్లను సైతం ఏర్పాటు చేశారు. సంఘటన జరిగిన వెంటనే చేరుకోవడానికి 317 పోలీస్ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఇక డ్రోన్ కెమెరాలు, వాచ్ టవర్లు, బ్యాగేజ్ స్కానర్లతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 1200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కుంభమేళాలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ఈసారి ప్రత్యేకంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను అందిస్తున్నారు. వడాఫోన్ సంస్థ సహకారంతో ఇప్పటి వరకు 40,000 ట్యాగ్లను సమకూర్చారు. ఉగ్రవాదులు, అనుమానితులను గుర్తించేందుకు త్రినేత్ర అనే యాప్ను వాడుతున్నారు.